ఏదవ కరెక్ట్ గా సమయం చూసి హ్యాండ్ ఇచ్చాడు. చెత్త వెదవ. అమ్మి, ఆ ఎదవ హ్యాండ్ ఇచ్చిందే కాకుండా రిలాక్స్ గా బఠానీలు తింటా వస్తా ఉంటాడు చూడు. రేయ్, పనికి మళ్ళా సన్నాసి, ఏంటను చేసింది? కొంచెం ముందుగా వచ్చుంటే ఈ పాటికి నీ పెళ్ళైపోయి ఆ ఇంటికి నువ్వు అల్లుడైపోయి మన ప్లాన్ అంతా వర్కౌట్ అయిపోయిండేది. మొత్తం పాడు చేసావు కదరా. ఒరే చెత్త విధవా, కొడుతుంటే రియాక్షన్ కూడా లేదేంట్రా? నమ్మించి వెన్నుపోటు పొడిచిందే కాకుండా దున్నపోతులా తింటూ బిళ్ళపిస్తున్నావు. అయిపోయిందా నీ హై పిచ్ పర్ఫార్మెన్స్? నమ్మించి నేను మీకు వెన్నుపోటు పొడిచానా? అదే కదరా అడ్డగాడిద తననేది. అకాయ్, నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? నేనిప్పటి వరకు కిడ్నాప్ అయ్యాను. నీకు ఎన్నుపోటు పొడిచింది నేను కాదక్కాయ్. నన్ను కిడ్నాప్ చేసి సీన్లోకి రాకుండా చేసిన మహానుభావుడు ఇదిగో ఇక్కడే ఉన్నాడు. శేఖరం నిన్ను కిడ్నాప్ చేయడం ఏంట్రా? అతనికి అవసరం? ఆ ముక్క నన్ను అడుగుతావేంటకాయ్? మత్తు మందిచ్చి కిడ్నాప్ చేసినోడు ఇక్కడే ఉన్నాడు కదా, అడుగు. అది శేఖరం, నువ్వు సుందరాన్ని కిడ్నాప్ చేసావా? కావాలని పెళ్లి దగ్గరికి రానివ్వకుండా చేసావా? మాట్లాడవే. అవునమ్మే, నేనే చేసుండా. అమ్మి, ఎందుకు చేసావు ఈ పని? ఎందుకు చేసావు? అమ్మి, అమ్మి, ఏందమ్మి నువ్వు చేసేది? ముందు ఆ కాలు వదులు. వదలమ్మి. వీడి వాళ్ళ చేసిన పనికి నరికి పోగులు పెట్టాలి. మనతోనే సాయం చేస్తున్నట్టుగా ఉంటూ మనల్నే మోసం చేస్తాడా? శేఖరం, ఏంది నువ్వు చేసిన పని? అసలు వీడిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నీకేం వచ్చింది? చేసింది మీకు తప్పుగా కనపడడంలో తప్పు లేదు, కానీ నేను చేసింది మాత్రం మీకు మేలే. యో, జరగాల్సిన నా పెళ్లిని జరగకుండా చేసిందే కాక మా మంచి కోసమే అని చెప్పి సొల్లు కబురు చెప్తున్నావా? ఇందులో మంచి ఎక్కడుంది? సుందరం ఆడికొచ్చి దామిని పెళ్లి చేసుకుంటా ఉంటే ఇంట్లో వాళ్ళు ఆశీర్వాదం ఇస్తారని మీరంతా ఎట్టా అనుకుంటా ఉండారు? వీడు దామిని మెళ్ళో కట్టేదానికి తాళిని తీసుకున్న మరుక్షణమే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి శూలంతోనే వీడి బొందిలో ప్రాణం తీసేవాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు. అంత సులువా వాళ్ళు తెలిసి తెలిసి ఆ పిల్లని ఈ మోసగాడికిచ్చి చేసేదానికి? అందుకే ఆడ గొడవైనా వీడి ప్రాణం పోకూడదనే నేను ఇట్లాంటి పని చేసుండాది. అయినా నేను మీకు మంచి నోటితో చెప్తే వినే మనుషులై ఉంటే నేను ఇట్లాంటి నిర్ణయం తీసుకునేవాడే కాదు. మీ మంచి కోరేవాడిని కాబట్టే మీతో మాటలు పడినా పర్వాలేదని డిసైడ్ అయి ఉండా. ఓ నిజంగా మీ దృష్టిలో నేను ఇక తప్పు చేసినట్టే అనిపిస్తే మీరు నన్ను ఎట్టా శిక్షించినా పడతాను. అమ్మి, శేఖరం చెప్పింది కూడా కరెక్టే కదా? అవునమ్మా, కరెక్టే. శేఖరం, నువ్వు చేసింది చాలా మంచి పని. సుందరంగానే అక్కడికి వచ్చుంటే ఖచ్చితంగా గొడవ జరుగుండేది.
అంటే ఈసారి ఇలా కాదు, మరోలాగా ప్లాన్ వర్కౌట్ చేయాలి. దామినితో సుందరం పెళ్లి చాలా సీక్రెట్గా జరిగేలా చూడాలి. అక్కాయ్, దామిని ఎట్టాగో మన వైపే ఉంది కదా, దాని బుర్ర మళ్ళా మారకన్నా ముందే మన ప్లాన్ ని వర్కౌట్ చేసేయాలా, లేదంటే ఇంకా అంతే సంగతి. చేద్దాం, పక్కాగా ప్లాన్ చేద్దాం. ఈ నమ్మ పడవా, వీళ్ళు మళ్ళా ఏం ప్లాన్ చేస్తారో ఏందో. అక్క ఓసే పాపిష్టిదానా, ఎంత పని చేసావే! ఈ ఇంటి పరువుని బజార్లోకి లాగేశావు కదే. ఏనాడు ఎవ్వరు ముందు తల వంచని ఆనందని ఆ ఊరందరి ముందు అవమానపడేలాగా చేశావు. తప్పు చేసిన దానిలా తల దించుకునేలాగా చేశావు. ఈ కుటుంబం కోసం తన రక్తాన్ని చెమటగా మార్చి రే అనక పగలనక కష్టపడి మనందరికో స్థాయిని బతికే దారిని చూపెట్టిన దేవత ఆనంద, దేవత. అలాంటి ఈ బంగారు తల్లిని ఎలాంటి స్థితికి తీసుకొచ్చావే దౌర్భాగ్యురాలా! అక్క తననేమీ అనుకో. దామినికి ఇంకా జీవితం విలువ తెలియడం లేదు. ఊహ భవిష్యత్తు ఒకేలా ఉంటాయన్నా అమాయకత్వంలో బ్రతుకుతోంది. ఈ విషయం మనం చెయ్యి చేసుకుంటేనో తనని మందలిస్తేనో అర్థమయ్యేది కాదు. ఆడపిల్ల జీవితం ఎంత సున్నితమైందో తెలుసుకోవాలంటే పరిపక్వత తన మనసుకి రావాలి.